అండి ముఖ్యంగా ఇవాళ స్టార్ట్ చేయాల్సిన టాపిక్ మనం బాలకృష్ణ ఇవాళ అసెంబ్లీలో జగన్ ఉద్దేశించి అన్న మాటలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. దానిపైన వైసీపీ వాళ్ళు కూడా చాలా పెద్దగా కౌంటర్ ఇస్తూ ఉన్నారు. అసలు వాళ్ళు ఏం మాట్లాడారు అనేది మనం ఒకసారి విందాం. విన్న తర్వాత మనం అనాలిసిస్ చేద్దాం. ఓకే, రైట్. అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే అండి అవి మిగతాన్ని ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నాడంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో అడిగేసిందని. రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్, ఈవెన్ అపోజిషన్ ఆర్ us. 9వ పేరు వేశారు. ఇది అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి. వచ్చాడు ఈడు కలవడానికి. సారీ, I want to clarify this. No, very good, sir. Nonsense. సో ఇప్పుడు అసెంబ్లీలో ఇలాంటి పదజాలాన్ని వాడచ్చా? అండ్ ఒక ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఏం కాదు బాలకృష్ణ, ఇప్పటికి 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. బయట అనర్గళంగా తెలుగులో సంస్కృతంలో మాట్లాడగలరు. కానీ అలాంటి వ్యవహార శైలి ఇప్పుడు ఇక్కడ భిన్నంగా కనిపిస్తోంది. మాట్లాడలేదు, ఎక్కడైనా మాట్లాడకూడదు. సంస్కారం అంటే ఎక్కడైనా ఒకే రకంగా ఉండాలి. కానీ మన రాజకీయ రంగంలో ఎప్పుడో సంస్కారం వదులుకున్నారు. రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు పరస్పరం ఏది పడుతుంది అనుకోవడం అలవాటు అయిపోయింది. సైకో అన్న పదం బాలకృష్ణ సృష్టించలేదు కదా. చంద్రబాబు నాయుడు, లోకేష్, ఇతర నేతలు ప్రతిరోజు వాడిన పదమే. అదేమి కొత్తగా బాలకృష్ణ కనుక్కున్నది లేదు, సృష్టించింది లేదు. మీకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే ప్రతిరోజు వాడిన పదం సైకో అని. దానికి అలాగే చంద్రబాబు నాయుడు ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి అభ్యంతరకరంగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో మాట్లాడిన తీరు కావచ్చు. సో అందువల్ల పొలిటికల్ డొమైన్లో, పబ్లిక్ డొమైన్లో మన రాజకీయ నాయకులు ఎప్పుడో సంస్కారాన్ని వదులుకొని మాట్లాడడం అనేది చూసాం. దానికి కారణంలో కొంత మీడియా పాత్ర కూడా ఉంది. అలా మాట్లాడితేనే మీడియాలో కవరేజ్ చేస్తారు, లేకపోతే పట్టించుకోరు. ఇప్పుడు బాలకృష్ణ నార్మల్గా మాట్లాడుంటే అసలు మనం బాలకృష్ణ మాట్లాడే చర్చే ఉండేది కాదు. ప్రజలు కూడా దాన్నే చూస్తారు. సో ఎవరి తప్పు, గుడ్డు ముందా కోడి ముందా అన్నట్టు ఉంటుంది, విత్తు ముందా చెట్టు ముందా అని. సో అందువల్ల రాజకీయ నాయకులు, మీడియా, సమాజము ఇలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలకు విలువిస్తున్నంత కాలం ఇలాగే నడుస్తుంది. అయితే నెక్స్ట్ క్వశ్చన్ వస్తే మరి చట్టసభలో మాట్లాడవచ్చా? చట్టసభలో కొంత సాంక్టిటీ ఉంటుంది. ఎందుకంటే చట్టసభలో కొంత ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు బయట మాట్లాడుతుంటే కేసులు వేయచ్చు, శాసనసభలో మాట్లాడుతుంటే కేసు కూడా వేయరాదు. ఎందుకంటే శాసనసభ ప్రివిలేజెస్ ఉంటాయి, లెజిస్లేటివ్ ప్రివిలేజెస్ అంటారు. సభలో ఒక సభ్యుడు మాట్లాడిన దాన్ని కోర్టులో క్వశ్చన్ చేయరాదు. సో ఈవెన్ పరువు నష్టం దా కూడా వేయరాదు. నేను కూడా 8 ఏళ్ళు శాసన మండలిలో సభ్యుడిని. సో ప్రివిలేజెస్ ఆఫ్ ఎ లెజిస్లేటర్ ఉంటుంది, సభా హక్కులు ఉంటాయి. ఎందుకు అంటే చాలా ధైర్యంగా, నిర్మోహమాటంగా ప్రజల పక్షాన మాట్లాడటానికి రాజ్యాంగం ఆ హోదా ఇచ్చింది. సో అందువల్ల చట్టసభల్లో అంతటి హోదా ఉన్నప్పుడు మరింత బాధ్యతగా మాట్లాడాలి. కానీ మన చట్టసభలో ఏమి అతీతమా? నేనేం బాలకృష్ణ సమర్థించడం లేదు. చంద్రబాబు నాయుడు పట్ల వైసీపీ ఎమ్మెల్యేలు, ఆయన కుటుంబ సభ్యుల పైన, ఆయన సతీమణి గురించి మాట్లాడేది మనం చూడలేదా? అందువల్ల ఇందులో ఎవరు ముందు, ఎవరు వెనక, ఎవరు మొదలు అని చెప్పలేము. అందరూ అందరే అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఇక బాలకృష్ణ అశ్లీలంగా మాట్లాడు, ఇది అశ్లీలం కూడా కాదు, అభ్యంతరకరం. బాలకృష్ణ అశ్లీలంగా మాట్లాడిన చరిత్ర కూడా ఉంది కదా.
ఆయన ఆ అమ్మాయిల పైన మాట్లాడింది, ఆడవారి పైన మాట్లాడింది, ఫిల్మ్ చాలా బేస్డ్ మీద ఏవి ఎక్కడైనా biases, మాట్లాడింది కదా. అవును అవును ఫిలిం బేస్డ్ కాదు, ఫిలిం ఈవెంట్ కావచ్చు. నేను అనేది సినిమాలో మాట్లాడింది కాదు, సినిమా బయట మాట్లాడింది. అవును సో అది మన అసలు ఒక కుటుంబం కూర్చొని ఆ డైలాగ్ వినగలమా? ఎంత అరాచకంగా మాట్లాడింది మనకు తెలుసు. అందువల్ల అక్కడ ఎక్కడ దాకా వచ్చిందంటే బాలకృష్ణ ఇంట్లో జరిగింది కూడా ఇప్పుడు చూపుని ప్రస్తావించారు. నిజమే, అది బాలకృష్ణ ఇంట్లో కాల్పులు మనకు తెలుసు. అవును బయట కాల్పులు జరిగితే చట్టం వెంటనే అరెస్ట్ చేస్తారు, చట్టం వెంటనే శిక్ష జరుగుతుంది. మరి బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగిన మాట నిజం. ఓ డైరెక్టర్కు ప్రొడ్యూసర్కి అనుకుంటాను. సో గాయాలైన మాట నిజం. ఆయన ఇంట్లో ఒక సెక్యూరిటీ అతను అనుమానాస్పద పరిస్థితిలో చనిపోయింది నిజం. ఇవన్నీ మన మీడియాలో వచ్చింది. కానీ అప్పుడు ఆయన కాపాడింది కూడా రాజశేఖర రెడ్డి కూడా వచ్చింది. వైసీపీ వాళ్ళు చెప్పుకున్నారు ఎన్నోసార్లు. బాలకృష్ణను ఆ రోజు పురంధేశ్వరి కోరిక మేరకు రాజశేఖర రెడ్డే కాపాడాడు. రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఉండగానే జరిగింది ఇది. ఆ మేరకు కూడా రాజశేఖర రెడ్డి పట్ల కృతజ్ఞత భావం లేదా అని కూడా వైసీపీ అంటున్నారు. అలా కాపాడడం కూడా తప్పే కదా. మరి చట్టం రీత్యా శిక్షారుడైనప్పుడు చట్టం అందరికీ ఒకే రకంగా ఉండాలి కదా. అందువల్ల బాలకృష్ణ అభ్యంతరకర ప్రవర్తన కొత్త కాదు. ఆయన ఫ్యాన్ల పైన చేసుకున్న సందర్భం నుంచి మొదలుకొని వ్యాఖ్యలు కొత్త కాదు. అయితే బాలకృష్ణ ఇది నాట్ ద ఫస్ట్, నాట్ ద లాస్ట్ కూడా. అందువల్ల వీ కెనాట్ సింగిల్ అవుట్ బాలకృష్ణ అనేది. అది బాలకృష్ణే కాదు, రాజకీయ నాయకులు కూడా అందరూ ఇలా అభ్యంతరకరంగా మాట్లాడుకు ఇవి చాలా చిన్న పదాలు సైకో అనేది. అయితే నేను దాన్ని డిఫెండ్ చేయడం లేదు, కానీ అలా ఘోరంగా మాట్లాడుకోవడం సభ లోపల బయట అలవాటైపోయింది కదా. అయితే దీని మీద చిరంజీవి కూడా స్పందించారు. అప్పటి సీఎం మాకు ఆహ్వానం పలికితేనే మేము అక్కడికి వెళ్ళాము అంటే బాలకృష్ణ ఏవైతే వ్యాఖ్యలు చేశారో దాని మీద ఒక క్లారిటీ కూడా ఇచ్చారు ఇప్పుడు చిరంజీవి గారు. ఎందుకంటే ఆ సందర్భంలోనే ఈ సైకో అన్న పదాన్ని వాడాల్సి వచ్చింది బాలకృష్ణ. ఏదైనా సైకోను కలిసే సినిమా యాక్టర్లు ఎవరు అన్నట్టు. మరి ఇప్పుడు ఆయన ఒక రకంగా తన తోటి నటులు కూడా అవమానించాడు. మీరు అంటే సైకో గాని కలవడానికి ఎవరు వెళ్ళారు? చిరంజీవి కదా వెళ్ళింది. అంటే మరి చిరంజీవి గౌరవానికి కూడా ప్రశ్నించిన వాళ్ళు అవుతాను. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు వెళ్ళాను. సైకో అనేది పొలిటికల్ భాష. సినిమా ప్రతినిధులంతా ఎందుకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి? ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని గౌరవించడం అనేది రాజ్యాంగ రీత్యా సంప్రదాయం. అది ఎవరైనా ఉండండి ముఖ్యమంత్రిగా. పబ్లిక్ డొమైన్లో మీరు పొలిటికల్ డొమైన్లో ఉన్న వాళ్ళు ఏమైనా మాట్లాడుకోరు. సినిమాలు పొలిటికల్ డొమైన్లో లేరు కదా. ఇప్పుడు ఒక రకంగా బాలకృష్ణ జగన్మోహన్ రెడ్డి అవమానించడం కాదు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటే ఆయన కలవటానికి వెళ్ళిన చిరంజీవితో సహా సినీ ప్రముఖులందరినీ అవమానించడం వాళ్ళు అవుతారు. సో అది ఇంకా ప్రమాదకరం కదా. వాళ్ళందరినీ అవమానించడం కాదు కదా. మరి అప్పుడు ఆ క్వశ్చన్ వస్తుంది, మరి ఆ సైకోని ఎందుకు కలిసింది వీళ్ళంతా అని. ఇప్పుడు నేనైతే కలవ సైకోలు అయితే నేను ఇటుపట్ల సైకోలం కలవా. అయితే అందువల్ల మరి అదే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది కదా. అందువల్ల కొంత హుందా తన ఒక పబ్లిక్ పొజిషన్ లో ఉన్నప్పుడు, అందులో ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నప్పుడు, ఎందుకంటే బాలకృష్ణ సాధారణ ఎమ్మెల్యే కూడా కాదు, సమాజం పైన ప్రభావం చూపగలిగేటువంటి వ్యక్తి. అందులో అసెంబ్లీకి రెగ్యులర్ గా రావడానికి కూడా ప్రసిద్ధి. వచ్చినప్పుడు తన నియోజకవర్గ సమస్యలు, రాష్ట్ర ప్రజల సమస్యలను అధ్యయనం చేసి, అట్లీస్ట్ ఫిలిం ఇండస్ట్రీ సమస్యలను అధ్యయనం చేసి వాటిని సభలో వినిపించితే అది కొద్ది హుందాతనంగా ఉంటుంది, ఆయన గౌరవం కూడా పెరుగుతుంది. కానీ ఈ రకమైన వ్యాఖ్యల వల్ల తన గౌరవం కూడా తగ్గుతుంది కదా. ఇతరులు చేయలేదా? వైసీపీ వాళ్ళు చేయలేదా? చేశారు కనుక వాళ్ళు ఓడిపోయారు. వాళ్ళకి తేడా అంటూ ఉండాలి కదా. వాళ్ళంతా మంచిగా చేస్తే వీళ్ళకు 120 సీట్లు ఎందుకు వస్తాయి? వాళ్ళకి 11 సీట్లు ఎందుకు వస్తాయి? వాళ్ళు చేసిన అనేక పనులను ప్రజలు అసహించుకున్నారు కనుక వాళ్ళు 11 సీట్లు ఇచ్చారు. మరి మీరు కూడా అదే పద్ధతిలో పోతాడు. విష్ ఆల్ ది బెస్ట్. ఏం చేస్తామన్నా.